భారతదేశంలో ఒక రాజ్యాంగంలో మనం బతకడం కోసం, జీవించడం కోసం, మనగడ సాగించడం కోసం అందరికీ అవకాశం ఉన్నది. అది ఎంతో కొట్లాడి మనం తెచ్చుకున్న స్వాతంత్రంలో ఒక రాజ్యాంగం రాసుకున్నాం. అది అలాగనే ఆదివాసులకు కూడా కొన్ని హక్కులు రాసుకున్నాం. అది హక్కున్నంత విలువగల హక్కులు. ఆ 5, 6 షెడ్యూల్ ఆదివాసులు అడవి సంపదకు హక్కుదారులు, వాళ్ళే అడవికి కాపులదారులు. ఎప్పుడు కానీ ఒక అడవి కొమ్మ కొట్టాలంటే 4 చెట్లు పెరగాలని అనుకుంటారు. అడవి కాపులదారులని ఎలా మనం రాసుకున్న రాజ్యాంగం షెడ్యూల్ ప్రకారం అడవిలకు పోవాలంటే ఆ గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారంగానే ఒక చెట్టు కొట్టాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా, అక్కడ ఏది చేయాలన్నా వాళ్ళ అనుమతి లేకుండా, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా పోకూడదు. అది భారత మౌలికమైన అంశాలు. ఇవల్ల ఈ చట్టాలు మనం రాసుకున్న చట్టాలు, హక్కున్నంత చట్టాలు, వాళ్ళకు కల్పించిన హక్కులు ఇవాళ మనం ఏదైతే పాలకులు కాపాడవలసిన వాళ్ళ కాలరాత్తు అడవిని బుల్డోజర్తో దొబ్బుడు, వాళ్ళ ఖనిజ కాళ్ళ కింద ఖనిజ సంపదనంతా స్వదేశీ ఆదాయాన్ని అంబాలంటే పెట్టుబడిదారులకు, 10 మంది పెట్టుబడిదారుల కోసం 150 కోట్ల ప్రజల జీవన ప్రమాణమైన దోషిపెడుతుండు. అది భారత ప్రజల సంపదని మనం అందరం వ్యతిరేకించాలి. ఆదివాసుల హక్కులను కాలరాసి వాళ్ళని మానభంగాలు చేసి ఇప్పటికే 500 మందిని జనవరి నుంచి ఇప్పటి వరకు 5 నెలల పీరియడ్లో 500 మందిని చంపారు. అంటే నెలకు 100 చొప్పున చంపినట్టు. చాలా ఏమైంది. దానికి ఒక భారతదేశ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసుల హక్కుల సాంఘీభావ కమిటీ ఏర్పడ్డది. అలాగనే కరీంనగర్ కూడా అందులో భాగంగానే సాంఘీభావ కమిటీ ఏర్పడ్డది. ఆ సాంఘీభావ కమిటీలో నేను కన్వీనర్ని. మనకు ఇక్కడ గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో ట్రేడ్ యూనియన్లు, అన్ని ట్రేడ్ యూనియన్లు, బుద్ధిజీవులు, విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు కూడా దానికి సాంఘీభావం రావాలని ఈ నెల 15 తారీఖు 4 గంటలకు గోదావరి కని చౌరస్తాలో 1 గంట 2 గంటల ఒక శాంతి ర్యాలీ చేపట్టి, అది హక్కుల కాలరాయద్దు, ప్రజల్ని మన తోటి ఆదివాసులను వాళ్ళ హక్కుల కాలరాయద్దు, రాజ్యాంగంలో వాళ్ళకు హక్కులని చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఆ సందర్భంగా అందరూ వచ్చి పాల్గొని ఆదివాసులకు సాంఘీభావం ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని మాట్లాడి మనం ఒక పాలకులు మళ్ళొక గుర్తు చేసి ఇది మంచి పద్ధతి కాదు, మనం అందరం జీవిద్దాం, మనం అందరం మనసులో అని చెప్పవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. అది సాయంకాలం మీ అందరికీ పిలిపిస్తున్నాను. మీరు ఎన్నుకున్నాను నేను కన్వీనర్ని. మీ అందరికీ బాధ్యతగా మీ బాధ్యతలు గుర్తించి మాట్లాడవలసిందని కోరుతున్నాను. అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ఉన్నది.